వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మనం వివరాలకు వచ్చినట్లయితే ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మంత్రి బొత్స సత్యనారాయణకు ఉద్యోగులు ఊహించిన షాక్. ఈ వివరాలు వీడియోలు తెలుసుకుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక మన వివరాలకు వచ్చినట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ను మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడం జరిగింది. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ చూపబోమని. అయితే ఆ సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటివేశారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించగా, మద్యపానం ధరలు పెంచి నియంత్రణ కోసమే అన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పారు, ఎందుకు చేయలేదని అడిగారు. అడిగిన ప్రశ్నలకు ఆయన మాటలు దాటివేస్తూ చెప్పారనమాట. ఇదనమాట ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తోటి మిత్రులు షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.